ఢిల్లీలో ధర్నా చేస్తావా? 11 మంది ఎమ్మెల్యేలతో 2 ఎంపీలతో నువ్వు వెళ్ళి అక్కడ ఏంటి ధర్నా చేసేది? ఏంటి సాధించేది? ఏం గ్యాప్ ఇచ్చావని? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వ్యవహారాన్ని ఢిల్లీ వైడ్లో నువ్వు భారతదేశం మొత్తానికి తెలియజేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయమే కానీ నువ్వు అన్నావు చూసా, నా వెంట్రుకు కూడా పీకలేరని. నీవు ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, జనసేన ఈ కూటమి వెంట్రుకు కూడా పీకలేవు. ఒక మహిళని, ఒక యువతిని ఇదే మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మానభంగం చేశారు. 13 రోజులు 20 మంది దాకా. ఏమైపోయింది? మహిళా కమిషన్ ఏమైపోయింది? రాష్ట్ర అభివృద్ధి పోయింది. కార్యకర్తల్లో నువ్వు నిరాశ నిస్పృహ లేపేసావు. ఇవాళ కార్యకర్తలకు అండగా లేకుండా మొన్న ఏమంటున్నావు, నువ్వు కాశ్మీర్ వెళ్ళిపోతావా? వెళ్ళిపోరా బాబు, దరిద్రం వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండ కప్పుకొని వెళ్ళటం జరిగింది. ఈ నిరసన అయితే తెలియజేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? నిరసన దేని మీద? నిరసన దేని మీద? అప్పుడే ఇది ఎంత దారుణం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు రాష్ట్రంలో ఉన్న పులివెందుల విలన్స్ అందరూ కూడా న్యాయం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసినట్టుగా ఉంది. హత్యా రాజకీయాలు పెంచి పోషించింది వీళ్ళు. లా అండ్ ఆర్డర్ లేదు, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా. 151 మంది ఎమ్మెల్యేలు నీ పక్కన ఉన్నప్పుడు 23 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 9 మంది ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీకు తెలియలేదా? తక్కువ మంది ఓటర్లతో ఓటేయించుకుని తిరస్కరించబడి అత్యధిక ఓటు బ్యాంకుతో ప్రతి ఒక్కళ్ళు ఇసిగిపోయి నీ మీద, నీ గవర్నమెంట్ మీద ఓటింగ్ చేస్తేనే నీకు ఈ 11 సీట్లు. నిన్నందరూ లెవెన్ రెడ్డి అంటున్నారు. నువ్వు జగన్ రెడ్డివా, లెవెన్ రెడ్డివా? ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావో చూడు. ఇలాంటి తలతిక్క చేష్టలు చేసుకోబట్టే నూతనంగా ఏర్పడిన ఒక ప్రభుత్వం 6 నెలలు 7 నెలలు సంవత్సరం చూసిన తర్వాతే ఆ ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడవచ్చు, చెయ్యవచ్చు అనేటటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి. అవి ఏమన్నా మీరు కానీ, ఇదే అంబటి రాంబాబు కానీ, అదే పేరు నాని కానీ, ఇంకోళ్ళు కానీ పాటిస్తున్నారంటాయా? పాటిస్తున్నారా? మినిమం టైం ఇస్తున్నారా? ఒక ఇల్లు ఖాళీ చేస్తే 10 రోజుల వరకు ఇంట్లో సామాను అటు ఇటు సర్దుకుంటాకి టైం పట్టుద్దా? ఒక ఇల్లు కొనుక్కుంటే చిన్న రిపేర్లు చేసుకుంటాకి 1-2 నెలలు పట్టుద్దా? సర్వనాశనం చేసి వెళ్ళిపోయావు నువ్వు. 14 లక్షల అప్పులు, ఇల్లు కూడా కడుక్కోకుండా రాష్ట్రం అనే ఈ ఇంటిని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజలకు పెట్టాల్సిన తిండి గింజలు కూడా 48,000 టన్నులు విదేశాలకు ఎగుమతి చేసి నీ ఎమ్మెల్యేల ద్వారా తిండి గింజ కూడా లేకుండా చేసి ఇప్పుడు వచ్చినటువంటి తల్లి తండ్రి లాంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వాళ్ళు వండి రేషన్ తీసుకొచ్చి వండి ప్రజలకు పెడతానికి టైం అనేది పట్టుద్దా, పట్టదా? ఏంటి నిరసన తెలియజేస్తూ ఎస్ఐ పేరు ఏదో ఉందా, మధుసూదన్ రావు, నిన్నేం చేస్తానో చూడంటున్నావు. ఏం చేస్తావు? ఏం చేసావు నిన్నటిదాకా? టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ ఏ విధంగా ఉన్నాయో ట్రేడ్ యూనియన్స్, ఆటో అసోసియేషన్స్ కానీ, సిపిఐ, సిపిఎంకి కానీ అట్లా పోలీస్ అసోసియేషన్కి నువ్వు వాసులాగా చలాయించి నిన్నటిదాకా ఎంతమంది ఎస్పీలను ఇప్పుడు సస్పెండ్ చేయించావు? ఐడిగా ఎంతమందిని పెట్టావు నువ్వు? ఇవాళ అటు ఇటు లేకోకుండా పెట్టావా? నీకు సపోర్ట్ చేయబట్టేగా. నిన్న ఐఏఎస్లో, ఐపీఎస్లో 39 మంది ట్రాన్స్ఫర్లు అయ్యారంటే, కొంతమంది రిలీవ్లో ఉన్నారంటే దీనికి కారణం నువ్వు చెప్పిన మాటలు ఇన్ని వాళ్ళేనా? మీ తండ్రి గారు అయ్యాంలో ఐఏఎస్లకి 4-5 జైలు శిక్షలు పడ్డాయా? శ్రీలక్ష్మి లాంటిది అనేక మంది జైలుకి వెళ్ళారా? మిగతా ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారా? ఇవాళ నీ గవర్నమెంట్లో ఎంతమందికి ఎన్నిసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు నెల జైలు శిక్షలు వేసింది? సత్ప్రవర్తనగా నువ్వు మెలగవా? 40% ఓటు ఉంది. ప్రజలు ఎందుకు ఎక్కడ తిరస్కరించారో అని తెలుసుకుని ప్రజల నాడేంటో తెలుసుకుని రావాలే కానీ 5 నిమిషాలు కూడా ఉండలేకోకుండా ఢిల్లీలో ధర్నా చేస్తావా? 11 మంది ఎమ్మెల్యేలతో 2 ఎంపీలతో నువ్వు వెళ్ళి అక్కడ ఏంటి ధర్నా చేసేది? ఏంటి సాధించేది? ఏం గ్యాప్ ఇచ్చావని? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వ్యవహారాన్ని ఢిల్లీ వైడ్లో నువ్వు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, భారతదేశం మొత్తానికి తెలియజేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయమే కానీ నువ్వు అన్నావు చూసా, నా వెంట్రుకు కూడా పీకలేరని. నీవు ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, జనసేన ఈ కూటమి వెంట్రుకు కూడా పీకలేవు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి కూడా జగన్ గారు అంటున్నారు. అవును, రావాలి. రాష్ట్రపతి పాలన రావాలి నాన్న. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితమే రావాలి. ఎందుకంటే ఒక దళిత డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా కొట్టించి అతని చావుకు కారణమైనటువంటి ఈ గవర్నమెంట్ ఆ రోజు ధర్నా చేయలేదు కదా, అందుకని రాష్ట్రపతి పాలన రావాలి. మా చెల్లిని ఏడిపించొద్దని బాపట్లలో ఒక కుర్రోడు అమర్నాథ్ అన్న అతను రిక్వెస్ట్ చేసి ఎదురు తిరిగేసరికి వాడిని చంపి చెరుకు తోటలేసి తగలబెట్టారు చూసా. అందుకని
ఒక బీసీ గౌడ్ని. అందుకని ధర్నా చెయ్యి, రాష్ట్రపతి పాలన కావాలి. అప్పుడు ఏమైపోయింది రాష్ట్రపతి పాలన అడగటం? ఒక్కసారి ఆలోచించండి. ఇవే కాదండి, ఒక దళిత డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన చరిత్ర మీ ఎమ్మెల్యేదా కాదా? అనేక మందిని హత్య చేసిన చరిత్ర మీ ఎమ్మెల్యేదా కాదా? మీదా కాదా? ఇదే మీ బాబాయ్ గారు అసలు ఏ విధంగా చచ్చిపోయారు? ఆవిడ చెప్తుంది, నీ చెల్లి, ఇంకో చెల్లి చెప్తుంది, మీ పిన్ని చెప్తుంది, మీ అమ్మగారు కూడా చెప్తుంది. దాని మీద ఎంక్వైరీ ఏమైపోయింది నాన్న? అంటే రాష్ట్రంలో ఒక దాడి జరిగితే ఢిల్లీలో ధర్నా అంటున్నావు కదా, మరి బాబాయ్ని చంపిన వాళ్ళని వదిలేసి ఢిల్లీలో ధర్నా చేయకుండా ఎందుకు వదిలేసాము? అదే ప్రజలందరూ అడుగుతున్నారు. ప్రజలు అనుకునే మాటే నేను మిమ్మల్ని అడిగేది. నాకేమీ జగన్మోహన్ రెడ్డి విరోధి కాదు, నాకేమీ స్థలం కాడ పొలం కాడ తగాదా లేదు. సమాజంలో 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆంక్షలు ఎవరన్నా ఇలా మాట్లాడటానికి ఉందా? ఎవరినన్నా మాట్లాడిచ్చావా? మా స్థలాల మీద మాకు హక్కు లేదా? మా పొలాల మీద మాకు హక్కు లేదా? మా ఎన్నో ఏళ్ల క్రితం తాతలు ఇచ్చిన స్థలాలు, ఆ రాళ్ల మీద కూడా నీ ఫోటోలా? ఏంటండి ఇది? నీ ఇష్టమైతే ఎప్పుడంటే అప్పుడు తీసేసుకుంటావా? ఈ కొత్త చట్టాలేంటి, కొత్త వ్యవహారాలేంటి, కొత్త బ్రాండ్లు, ముందేంటి, ఇసుక విధానం ఏంటి? ఇవాళ టాపీ మేస్త్రులు కానించి అందరూ కాస్త ముద్ద అన్నం తింటున్నారు. ఇందాక మీకు చెప్తూ ఆగాను నాన్న ధర్నా గురించి. ఇట్లా చెప్పుకుంటే 1-2 కాదు. ఒక మహిళని, ఒక యువతిని ఇదే మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మానభంగం చేశారు. 13 రోజులు 20 మంది దాకా. ఏమైపోయింది? మహిళా కమిషన్ ఏమైపోయింది? ఒక్కసారి చెప్పండి. అనేక మంది దళితుల్ని, ఒకళ్ళని కాదు, ఒక లోకం కాదు, మీరు చేసిన కేసులు 5 సంవత్సరాల్లో ఎన్నని చెప్పాలి? ఆలోచించండి. అప్పుడు ధర్నాలు చేయలేదే? ఒక దళితులు చచ్చిపోయినప్పుడు, ఇంకోళ్ళు చచ్చిపోయినప్పుడు, అనేక మంది హత్యగావించబడ్డప్పుడు మీరే చెప్పండి, ఏ కేసు కన్నా ఎంక్వైరీలు ఉన్నాయా? ఇకపోతే గంజాయి, రాష్ట్రం మొత్తం గంజాయిమయమైపోయింది. అది పోవాలని ధర్నా చేయలేదే? అది ఆలోచించండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఒక లోకం కాదు నాన్న. ఈయనకి ధర్నాలు, ఈయన రాష్ట్రపతి పాలన అంటున్నాడు చూసా. 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు గతంలో ఎమర్జెన్సీ అని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీని ఇదే రాష్ట్రపతి పాలన కూడా తలపించి ఇవాళ బర్మాలో ఆంగ్ సాన్ సూకీ ఏ విధంగా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తుందో అలా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేసి జగన్ అనే రాక్షసుడి నుంచి విముక్తి పొందడానికి మొన్న పోలింగ్ రోజున నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఈ తీర్పుని శిరసావహించి నువ్వు 5 ఏళ్ళు ఏమన్నా మంచి పనులు చేస్తే మళ్ళీ ఏదన్నా నీకు అవకాశం ఇస్తారా? కానీ ఒక్కసారి ఆలోచించు. అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి చంద్రబాబుని, నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ని కాదని వాళ్ళిద్దరూ బతికుండగా మళ్ళీ నువ్వు రాజ్యాధికారంలోకి రావడం కల్లా. ఇలాంటి పిచ్చివాగుడు వాక్కోకుండా మీ మీద ఉన్న కేసుల్లోంచి బయటపడండి. కేసులంటే గుర్తొచ్చింది, నువ్వో నేను ఇంకెవరన్నానో ఓ చిన్న అరెస్ట్ వారెంట్ ఉంటే, లేదు వాయిదాకి వెళ్ళిపోతే NBW ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు 12 సంవత్సరాలుగా నువ్వు ఏ విధంగా కోర్టులకు వెళ్ళకోకుండా ఉన్నావు? డబ్బున్నోడికి చట్టం ఒక విధంగా, డబ్బు లేని సామాన్యులకు చట్టం ఒక విధంగా ఉంటుందా? 31 కేసుల్లో బెయిల్ తీసుకుని ఏ కేసు కన్నా అటెండ్ అవుతున్నావా? నిన్నటిదాకా రాష్ట్ర అభివృద్ధి అన్నావు, అభివృద్ధి ఏం చేయలా, శూన్యం. ఇవాళ ఎందుకు ఊరుకుంటున్నారు? గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారు, అట్లాగే రాష్ట్ర జడ్జి గారు, అట్లాగే CBI కోర్టు జడ్జి వర్యులు ఆలోచించండి ఒక్కసారి. నిన్న మీకు భయంకరమైన విషయం ఒకటి చెప్తున్నాను, నిన్న వ్యక్తిగత కక్షల వల్లే ప్రతిరోజు కూడా ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం ఇదే వినుకొండలో హత్యలు జరగటం కామన్ అంట, నరుక్కుంటాం కొట్టుకుంటాం కామన్ అంట, వర్గ పోరాటాలు ఉన్నాయంట. ఇదంతా ఒకే వర్గం. ఆయన పేరు కూడా చెప్పారు, సాహిబ్ గారి పేరు. ఆ వర్గంలో వచ్చిన వర్గ పోరాటం ఇది. ఆ వర్గ పోరాటంలో అంతకుముందు ఈయన్ని చంపిన అతని అన్నని వీళ్ళందరినీ కొట్టి వాళ్ళ అమ్మని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవాళ వాడికి అవకాశం దొరికింది కాబట్టి వాడు చేశాడు. దానికి పార్టీల రంగు పొలవటం అనేది చాలా దారుణం నాన్న. ఇదే ముస్లిం కాబట్టి సరిపోయింది. ముస్లిం కాకోకుండా ఏ హిందువో, ఏ కమ్మో కాపో, లేదు ఏ రెడ్డో, ఏ గౌడ అయినట్టయితే హిందూ ముస్లిం గొడవలు కూడా రెచ్చగొట్టడానికి నువ్వు వెనకాడవు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉందేంటి? అల్లర్లు చేయండి, విచ్చలవిడిగా నడవండి అని చెప్పి నీ కార్యకర్తలకి బాగా ధైర్యం నింపుతున్నావంట. అయ్యా, ఇలాంటి వర్గ పోరాటాలు, ఇలాంటి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీయకోకుండా చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నౌ ప్రజెంట్ 1 కేసు హెస్ ఫైల్డ్ ఆన్ ద జగన్మోహన్ రెడ్డి.
వై ద చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ నాట్ అరెస్టెడ్ టు ద జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ వారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేయాలిగా. 307 కట్టారుగా, దానికి ఏం 41 నోటీస్ ఇవ్వాల్సిన పని లేదుగా. ఆలోచించండి సార్. ఇలాంటి గొడవలు రేకొట్టేటటువంటి రౌడీజాన్ని ప్రోత్సహించేటటువంటి ఇలాంటి రౌడీ రాజకీయ నాయకుల్ని లోనైకపోతే తప్పదండి. ఆలోచించండి. మీకు కూడా ముప్పేనండి. పవన్ కళ్యాణ్ ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రాణాలకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకు కూడా 100% ముప్పు ఉందండి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి నిజాయితీ పరుడు ఒక పక్కన, అనేక హత్య కేసుల్లో దోపిడీలు దొమ్మీలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన, అభివృద్ధి చెంది చేసినటువంటి చంద్రబాబు ఒక పక్కన. వాళ్ళు కావాలా వీళ్ళు కావాలంటే వాళ్ళనే కోరుకున్నారు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే వాళ్ళు లేకపోతేనే వస్తారు. పవన్ అనేవాడు వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నాకు ఓట్లేయండి అని అన్నా, నిజాయితీ పక్కన నిలబడతారు రాష్ట్ర ప్రజలు. దేశ విదేశాల నుంచి ఇప్పుడు ఎలా వచ్చి నిలబడ్డారో అలా నిలబడటానికి సిద్ధంగా ఉంటారు. మరలా కూడా నువ్వు మంచిని సంపాదించుకో, సరైన సబ్జెక్టు మీద సరిగా రీజన్గా మాట్లాడు. తొలి రోజే నువ్వు అసెంబ్లీకి రాకోకుండా రేపు ఢిల్లీ వెళ్ళాలనే ఆతృతతో ఒక ధర్నా చేసి, లేదు ఒక నల్ల కండువా వేసి అసెంబ్లీలో నీ నిరసన తెలిపేసి అలా వెళ్ళటం ఎంతవరకు సమంజసమో ఆలోచించు. అసలు నీ సమంజసాలేంటి? 3 సంవత్సరాలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళవలసి ఉండి కూడా బయటకు వచ్చేసి పాదయాత్రని ప్రజలతో తిరుగుతానని ప్రజల మధ్య తిరిగినటువంటి వాడివి నువ్వు. ఇదే టీడీపీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడన్నా ఒక్కసారి క్వశ్చన్ చేసావా? ఇవాళ కూడా అదే విధంగా తప్పుకుంటానే చూస్తున్నావు. 18 మంది మినిమం లేనిదే ప్రతిపక్ష హోదా ఉండదు. ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా అడుక్కుంటున్నావు? వైనాట్ 175 అని 11 రెడ్డి, ఈ విధంగా నువ్వు ఇప్పుడు 11 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని అడుక్కుంటున్నావు. దేశాన్ని అడుక్కుంటా సిగ్గనిపించలేదా? ఎక్కడ పోయిందో ఎదుక్కో. నువ్వు కొట్టింది కార్యకర్తలుగా దెబ్బ. ఆ కార్యకర్తలు తిరిగి నిన్ను కొట్టారు. నువ్వు నమ్మింది వాలంటీర్లని, నీ ఎంపీలను కాదు, నిన్ను నమ్మిన సీనియర్ కార్యకర్తలను కాదు, అట్లాగే ఎమ్మెల్సీలను కాదు, మీ ఎమ్మెల్యేలను కాదు. అవునా? అంటే అదేవిధంగా అసెంబ్లీని ఎగ్గొట్టేందుకే జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు అని కూడా నాగబాబు గారే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కళ్ళైనా చెప్పగలిగేది అదే. ఎందుకంటే జగన్ నాడి జగన్ వాడి తెలిసినాడు. అయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మాత్రం మంచి రోజులు వచ్చినాయండి. 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే కూడా 2 సార్లు కలవకోకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆఖరిలో 2 మీటింగులు పెట్టి 70 మందిని తీసేస్తున్నా, నిన్ను తీస్తున్నా అన్నప్పుడు ఎవరినో ఒకళ్ళని ఎమ్మడబెట్టుకెళ్ళి మాట్లాడితే అప్పుడు కూడా ఇదే సజ్జల ఇంకొక రఘురామరెడ్డి వీళ్ళు మాట్లాడుతుంది. అప్పనిడిచి ఈయన మాట్లాడలా. నీకు ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకు? నువ్వు ఇక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్ ప్రజలకు వెళ్ళి పడుతున్నాయి. వాలంటీర్లు మేము తీసుకెళ్ళి అమలు చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు. ఇంకా ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీ ఎందుకు, సెకండ్ క్యాడర్ ఎందుకు? నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు. అయ్యా, ఇవాళ నీకు అధికారం లేకపోయేసరికి పరదాలన్నీ తీసేసి ప్రజల కోసం ఇవాళ సెక్యూరిటీ లేని కారులో కూడా ప్రైవేట్ కారులో చక్కగా వెళ్తున్నావు ప్రచారం కోసం. ఇదేమైపోయింది? ఇంతకుముందు ఈ నాయకులను ఎందుకు కలవాలా? వీళ్ళతో ఏంటి కొనుక్కునేది ప్రజలు? వీలైతే కప్పు కాఫీ, లేదంటే ఒక ఫోటో, అంతేనా? వీటికి కూడా దూరం చేసి నువ్వు రాష్ట్ర అభివృద్ధి పోయింది. కార్యకర్తల్లో నువ్వు నిరాశ నిస్పృహ లేపేసావు. ఇవాళ కార్యకర్తలకు అండగా లేకుండా మొన్న ఏమంటున్నావు? నువ్వు కాశ్మీర్ వెళ్ళిపోతావా? వెళ్ళిపోరా బాబు, దరిద్రం వెళ్ళిపోద్ది.